హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆపరేషన్ సింధూర్ పై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. పాక్ బుద్ధి చెప్పేలా సరిహద్దులకే తమ దాడులు పరిమితం కాలేదని చెప్పారు. పాక్ సైనిక స్థావరాలు ఉన్న రావిల్పిండి పైన దాడి చేశామని వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణితో వారికి శక్తి ఏంటో చెప్పామని వివరించారు. శత్రువును బ్రహ్మోస్ దారికి తెచ్చిందన్నారు. తాము ఎక్కడా సామాన్యులపైన దాడులు చేయలేదని, ఉగ్రవాదులను మట్టుబెట్టామని వెల్లడించారు. దేశ భద్రత విషయంలో ఎంత కఠిన నిర్ణయాలకైనా వెనుకాడేది లేదని తేల్చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని రాజ్నాథ్ చెప్పుకొచ్చారు. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వైమానిక దళం కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను భారత్ ప్రయోగించింది. బ్రహ్మోస్ మిసైల్తో పాక్ 8 సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. తాజాగా రాజ్నాథ్ సైతం రావిల్పిండి పైన దాడి చేసిన విషయాన్ని వెల్లడించారు. మన దేశంలోని ఆలయాలు, గురుద్వారాలపైన పాక్ దాడులకు ప్రయత్నించిందని వివరించారు. ఈ దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణి వినియోగించారు. ఇక ఇప్పుడు లక్నోలో ప్రారంభించిన ఈ బ్రహ్మోస్ యూనిట్ నుంచి ఏడాదికి 80 నుంచి 100 క్షిపణులు ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగిన విధంగా డిజైన్ చేశారు. 300 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ కేంద్రం బ్రహ్మోస్ క్షిపణుల్లో కీలక పాత్ర పోషించనుంది. దూరంలో లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉంది. బ్రహ్మోస్ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ న్యూ జనరేషన్ బ్రహ్మోస్ క్షిపణుల పరిధి 300 కిలోమీటర్లు కాగా వాటి బరువు గణనీయంగా తగ్గించారు. ప్రస్తుతం ఉన్న బ్రహ్మోస్ బరువు 2900 కిలోలు అయితే కొత్త తరం క్షిపణుల బరువు కేవలం 1290 కిలోలకే పరిమితమైంది. కాగా భారత శక్తి ఏంటో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలిసిందని రాజ్నాథ్ అన్నారు. పాక్ దాడులకు ప్రయత్నించగా మన సైన్యం వాటిని ధీటుగా తిప్పికొట్టిందని వివరించారు. ఇది నయా భారత్ అని ప్రపంచానికి చాటి చెప్పామని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 300 కోట్ల రూపాయల ఖర్చుతో బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ యూనిట్ సుమారు 80 హెక్టార్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉపయోగించినట్లు యోగి ఆదిత్యనాథ్ ధృవీకరించారు. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి శక్తి స్పష్టంగా కనిపించిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కాగా ఎవరైనా దానిని మిస్ అయితే బ్రహ్మోస్ పనితీరు గురించి తెలుసుకోవాలనుకుంటే పాకిస్తాన్ను అడగవచ్చని అన్నారు. ఇక ఉగ్రవాదం కుక్క తోక లాంటిది, అది ఎప్పుడూ నిటారుగా ఉండదన్నారు. అయితే మున్ముందు జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయలేకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు. టెర్రరిజం నివారణ కోసం మోదీ నాయకత్వంలో మనందరం కలిసి పోరాడాలని యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.